నేరం ఎంత పెద్దగా ఉంటే శిక్ష కూడా అంతే పెద్దగా ఉండాలని అంటారు. చిన్న పామైనా పెద్ద కర్రెతో కొట్టాలని అంటారు. ఎందుకంటారో ఎరికేనా, మళ్ళీ ఇంకో పార తప్పు జరగద్దని. కానీ మన కోర్టులు అట్లా చేస్తలేవట. అందుకనే దేశం పెద్ద కోర్టు సుప్రీంకోర్టు దాకానైనా పోతామని అంటారు గిడ కొంతమంది. మరిగా ముచ్చటేందో పురాగా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాన్రి. మొన్న 6 నెలల కింద జూనియర్ డాక్టర్ మీద కోల్కతాలో అత్యాచారం జరిగే కదా, గా కేసులకి సంజయ్ అంటే నేను అరెస్ట్ చేసే కదా. అయితే మొన్న కోల్కతా సిల్దా కోర్టు ఈ కేసుల సంచలనమైన తీర్పు ఇచ్చిందిలా. ఈ అత్యాచారం ఈ సంజయ్ అంటోడే చేసిందని చెప్పేసి కోర్టు ఎంక్వైరీలో తేలిన తర్వాత ఆ సంజయ్ అంటోనికి సిల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, బతుకున్నంత సేపు జైల్లోనే ఉండాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. జడ్జిమెంట్ వచ్చిందానికి మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ రెసిడెన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. వీ నీడ్ జస్టిస్ అబౌట్ దిస్ కేస్. ఇప్పుడు మన హైదరాబాద్ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లంతా నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అగో గట్లెట్లా గా తీర్పు సరిపోదు, గసొంటి పాడు పని చేసినోనికి మొత్తం ఉరిశిక్ష చేయాలని చెప్పేసి అలా డాక్టర్లంతా ధర్నా చేస్తున్నారు. ఈ ముచ్చట్ల సుప్రీంకోర్టు దాకా కూడా పోతారట. గిట్లయితే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటుందా? మహిళలను గిసొంటి పనులు చేసిన వాళ్ళని గిట్ల వదులుతారా? తీవ్రమైన చట్టాలు రావాలి అని చెప్పి గరం అవుతున్నారు. ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒక్కటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు? ఒక స్త్రీని అవమానించడం వల్ల. కానీ ఇక్కడ అవమానం కాదు, అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇంకా కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ, వీటి మధ్యలో చాలా డిస్ఫరెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లోన్న డాక్టర్లోన్న అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, డాక్టర్లనే కాదు దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత. మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది. మేము హాస్పిటల్స్లోన, మెడికల్ కాలేజెస్లోన డాక్టర్స్కి, ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకమైన రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండాలి అనే డిమాండ్ని గవర్నర్ గారికి ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 6 నెలల కింద జరిగిన దానికి తొందరనే శిక్షలు వేసిరు కానీ ఈ శిక్ష సరిపోదా అన్నట్టు మనోళ్ళ మాట. ఆ బుజ్జిని భూమిన లేకుండా చేసినోన్ని ఇంకా ఈ భూమిని ఎందుకు ఉంచుతున్నారు? గిసొంటి పాడు పని చేసినోన్ని భూమిన పెట్టి ఏం సంకేతాలు ఇస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ గట్టిగానే గుస్స అవుతున్నారు. కానీ చట్టం ఊకుంటా, అది చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అన్నట్టు ఎసంటోనికైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు. జాగ్రత్త. ఆడపిల్లల పట్ల ఎదవ వేషాలు వేసేటోళ్ళు జాగ్రత్త.